తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. రజకులు అధిక సంఖ్యలో పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆనాడు భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసిన యోధురాలు చాకలి ఐలమ్మని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం కోటి కళాశాలకు ఐలమ్మ పేరు పెట్టడం చాలా గర్వంగా ఉందని అన్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల వెంకన్న, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, నాయకులు వీరన్న యాదవ్, రవీందర్, సంపత్, శంకర్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఐలమ్మ గారి జయంతి ఉత్సవాలను ఇంత ఘనంగా చేయడం, మరి ఆనాటి పోరాట యోధురాలు తన భూమికంటూ ఒక ముందడుగు వేసి ఆ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన చిట్యాల ఐలమ్మ గారిని మనం గొప్పగా మన జాతికి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఐలమ్మ గారిని మనం గొప్పగా మన యువతరానికి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. భూమి కోసం ముక్తి కోసం అన్న నినాదంతో ముందడుగు వేసి మరి మహిళలను ఒక స్ఫూర్తిదాయకంగా వారు తెలంగాణ ఉద్యమంలోనూ పోరాడి మరి ఆనాటి వెట్టి చాకిరీ నిజాం పాలనకు వ్యతిరేకంగా కూడా పోరాడి మరి రాచరికం పోవాలి, మనము బానిసత్వాన్ని తొలగించుకునే విధంగా ముందడుగు వేయాలని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. మరి నిజాం వ్యతిరేక దిశగా కూడా వెట్టి చాకిరిని మనం ఎందుకు వెట్టి చాకిరి చేయాలనే దిశగా కూడా అందరినీ ఐకమత్యం చేసి ఆ వెట్టి చాకిరిని దిశగా వారు వేసిన ముందడుగు మరి యువతరానికి ఎంతో ఆదర్శం. వారిని మనం గొప్పగా జాతికి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తుంది. హుస్నాబాద్ పట్టణ రజక సంఘ ఆధ్వర్యంలో చిట్యాల ఐలమ్మ జయంతి కార్యక్రమానికి ఇచ్చేసిన మన హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఐలమ్మ ఆనాడు నిజాం నిరంకుశ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పోరాడి భూమి కోసం ముక్తి కోసం మరి ఆనాడు నిజాం ప్రభుత్వాన్ని అడుగడుగున ఎన్ని అణచివేసే కార్యక్రమాలు చేసినా దున్నేవానికి భూమి కావాలనే నినాదంతో మరి ఆనాడు పోరాడి మరి ఇలా తెలంగాణ ప్రభుత్వం నిజాం ప్రభుత్వాన్ని కూడా ఆనాడు మరి ప్రభుత్వంలో విలీనం చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ మరి ఆనాడు హోంమంత్రిగా ఉండి ఈ నిజాం ప్రభుత్వం అరాచకాలను అన్నింటినీ అరికట్టి పేదవాళ్ళ కోసానికి కృషి చేసిన మహనీయురాలు చాకలి ఐలమ్మ. మరి ఇప్పుడున్న మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం చాలా సంతోషమైన విషయం. వాళ్ళ మనవరాలు కూడా మహిళా కమిషన్ మెంబర్గా మరి చైర్మన్గా ఇవ్వడం, తర్వాత దీంతోనే కాదు పేదవాళ్ళ కోసానికి ప్రభుత్వం కంకణం కట్టుకొని మరి ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి వారిని ఆదుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు చాకలి ఐలమ్మ చిట్యాల ఐలమ్మ 120వ జయంతిని పురస్కరించుకొని స్థానిక రజక సంఘం ఆధ్వర్యంలో
స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహిస్తున్న జయంతి వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన ప్రజాప్రతినిధులకు ప్రజా కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొని అందరూ విజయవంతం చేసిన అంటే వెట్టి చాకలి ఇంకా వేరు వేరు రూపాల్లో కూడా కొనసాగుతూనే ఉన్నది. ఆమె అంటే మిగిల్చిన మన పోరాటం కూడా మనం ఆమె కుటుంబాన్ని పట్టించుకోలేదు. కానీ ఈరోజు వచ్చిన ఈ ప్రభుత్వం మాత్రం అక్షగా ఆ కుటుంబాన్ని పట్టించుకున్నది. తర్వాత ఆమె చరిత్రను కూడా బయటికి తీస్తుంది. తర్వాత ఒక మహిళా యూనివర్సిటీకి కోటిలోని మహిళా యూనివర్సిటీకి మరి చిట్యాల పేరు పెట్టి ఆమె నిరక్షరాస్యులు అయినప్పటికీ కూడా అక్షరాయుధంగా ఆమెకు స్వాగతం పలికింది ఈ ప్రభుత్వం. అందుకే ఈ ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చిట్యాల ఐలమ్మ మునిమనువరాలు చిట్యాల శ్వేతమ్మకు మరి మహిళా కమిషన్ లోపల చోటు కల్పించి ప్రజల భాగస్వామ్యాన్ని ఉద్యమకారుల భాగస్వామ్యాన్ని కల్పించి మరి ఆమె లక్ష్యాన్ని 3 లక్షలను భూమిలేని నిరుపేదలకు భూమి పంచాలి, అదేవిధంగా యువతకు ఉపాధి కల్పించాలి, అదేవిధంగా వెట్టి చాకరీ విముక్తిని మనం అది నిర్మూలన చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కూడా కంకణం కట్టుకున్నది. ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈనాటి యువత కూడా మరి ఆమె లక్ష్యం కోసం ఆమె ఆశయం కోసం ముందుకు పోయినప్పుడు పోరాటం కొనసాగించినప్పుడే ఆమెకు నిజమైన నివాళ తెలియజేస్తూ ముక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం పోరాడిన ఐలమ్మ. మరి మనం ఏమైనా పోరాడుతున్నామా? మనం ఏం చేస్తున్నాం? మనం ఐలమ్మను ఆదర్శంగా తీసుకొని మనం జనం కోసం పనిచేయాలి. మనం జనం కోసం మన కోసం పనిచేసుకుంటే జనం కోసం పనిచేయాలి. కాబట్టి చాకలమ్మ వారసత్వాన్ని ఆదర్శంగా తీసుకొని మనం కూడా పనిచేయాలి. ప్రజల కోసం పేద ప్రజల కోసం పనిచేయాలి. విగ్రహం పెట్టాలి. పుస్తకాల చాకలమ్మ విగ్రహం పెడదాం. మనం పుణ్య ప్రాంగణం చెప్తే పెట్టిస్తాడు. ఏమున్నదా ఇలా బిడ్డ బలహీన వర్గాల ఆశాజ్యోతి హుస్నాబాద్ నియోజకవర్గంలో ఈరోజు చిట్యాల చాకలి ఐలమ్మ గారి 129వ జయంతి వేడుకలు మడేలమ్మ గారి రజక యూత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఘనంగా గొప్పగా పూలతో నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయం అని సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను. ఒక మహిళా యూనివర్సిటీకి ఐలమ్మ గారి పేరు పెట్టడం చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో చిట్యాల చాకలి ఐలమ్మ గారి విగ్రహం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి